ఉన్నటువంటి త్రోవ పక్కన పడినట్టు విత్తనాలుగా ఉన్నాయి. వాక్యములో శక్తి లేక కాదు, వాక్యము ఫలింపులోనికి రాక కాదు, వాక్యము నెరవేర్చబడేదానికి దేవుని దగ్గర సామర్థ్యం లేక కాదు. ఎందుకు వాక్యము మన జీవితంలో నెరవేర్చబడట్లేదు అంటే వాక్యము త్రోవ పక్కన విడిచిపెడుతున్నాం. చాలా మందికి వాక్యము గోడల మీదనే ఉండిపోతుంది, హృదయం అనే పొలంలోనికి రావట్లేదు. చాలా మంది గృహాలలో వాక్యము గూట్లలో మిగిలిపోతుంది, వారి కుటుంబ జీవితంలోనికి దేవుని యొక్క వాక్యం రావట్లేదు. చాలా మంది జీవితాల్లో వాక్యము ఈ చెవిలోకి వచ్చి మరొక చెవున వెళ్ళిపోతుంది, అది వారి అనుదిన ఆచరణలోనికి రావట్లేదు. అందుకనే వాక్యము నిష్ఫలంగా వారి జీవితాల్లో మారిపోతుంది. విత్తనములు విత్తబడినప్పుడు త్రోవ పక్కన విత్తనాలు పడితే అవి ఆకాశ పక్షులు చెత్తుకొని పోయినట్టుగా ఈరోజు అనేక మంది క్రైస్తవ జీవితాల్లో దేవుని యొక్క వాక్యము వారి జీవితాల్లో లేదు కనుక వాక్య ఫలింపును వారు చూడలేకపోతున్నారు. రెండవ రకాన్ని మనం చూస్తాం.